హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. విఆర్కే డైట్లో వచ్చండి. ఈరోజు నాకు 8th డే అండి. ఈరోజు రెసిపీ వచ్చి పన్నీర్ కబాబ్ చేస్తున్నానండి. నేను 50 grams తీసుకున్నానండి పన్నీరు. అలాగే 25 grams వచ్చి బటర్ తీసుకున్నానండి. 1 టమాటా తీసుకున్నాను, 1 క్యారెట్ తీసుకున్నాను, హాఫ్ ఆనియన్ తీసుకున్నానండి. మీకు తెలుసు కదండి, అందుకే అమూల్ బటర్ని నేను వాడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కబాబ్ నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటానండి. సముద్రపు కళ్ళు కొద్దిగానే వేసుకుంటానండి. అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం, అలాగే కొద్దిగా గరం మసాలా. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి. ఇవి బాగా మిక్స్ చేద్దామండి. మనం ఇందులో పెరుగు కానీ లేకపోతే కలర్ ఉంటుంది కదా, అది కానీ ఏమీ వేసుకోకూడదండి. జస్ట్ ఈ మసాలాలన్నీ వీటికి పట్టించాలండి. చూసారు కదండి, ఈ మసాలా అంతా వీటికి పట్టించాను. ఉండే కొద్ది ఆకలి తక్కువ అవుతుందండి. నాకు ఇప్పుడు 4 అయిందండి టైము, కానీ నాకైతే ఆకలి అయితే ఏమీ వేయలేదండి. కానీ మనం ప్రోటీన్ ఇవ్వాలి, తినాలి కాబట్టి టైంకి ఏదో ఒక ఆహారం తీసుకోవాలి కాబట్టి తీసుకుంటున్నానండి. ఇందులో కొద్దిగా లెమన్ పిండుతానండి, కొద్దిగా అండి, ఎంతో కాదు. ఓకేనండి, సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేద్దామండి. మన శరీరంలో ఉన్నటువంటి ఫ్యాట్ని బాడీ తీసుకుంటుందండి. అందుకోసం అనేసి ఆకలి అయితే వేయటం లేదండి. నేను బటర్ని కూడా తగ్గించేసానండి. 250 grams తీసుకుంటున్నాను. సారీ, 25 grams తీసుకుంటున్నానండి. 100 తీసుకోమన్నారు, 100 నుండి 50కి వచ్చాను. 50 నుంచి ఇప్పుడు 25 gramsకి వచ్చానండి. మన బాడీ లెవెల్స్ బట్టి తీసుకోవాలండి. ఎందుకంటే మనకి నీరసం అనిపిస్తే ఒక 10 grams మనం తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా వీటికి ఒక స్టిక్ తీసుకున్నానండి. ఇలాగా ఈ స్టిక్కి మనం ఇలాగ ఇవన్నీ గుచ్చుకోవాలండి. ఆనియన్, క్యారెట్ అండ్ పన్నీర్ అండ్ టమాటా. ఓకేనండి, ఇలాగా ఉంచుకోవాలి. నేను చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, పన్నీర్ని ఇవన్నీ కూడా కబాబ్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ఇలా మనం కబాబ్ చేసుకునేది పెట్టుకుని దీంట్లో మనం బటర్ వేసామండి. బటర్ వేసి ఇప్పుడు ఈ స్టిక్స్ అన్నీ కూడా ఇలా పెడదాం. ఇలా పెట్టి ఒక్కొక్కటి మనం ఫ్రై చేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో కాకుండా. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చాలా పేషెన్సీతో మనము ఈ కబాబ్ని చేసుకోవాలండి. మనం స్టవ్ పై పెట్టి చేసుకోవచ్చు, కానీ మనకి బటర్ అనేది వాటికి పట్టదు కాబట్టి మనం ఇలాగే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి, కుక్ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటాను.
ఓకే ఫ్రెండ్స్, మనకైతే పన్నీర్ కబాబ్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మనకి ఇచ్చిన ఇంగ్రీడియంట్స్తో మాత్రమే మనము ఇవైతే చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఈ డైట్ని చేయాలనుకుంటే ఫస్ట్ నుంచి నా వీడియోస్ని చూడండి. మీకు నచ్చితే ఈ డైట్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుంటానండి. అంతవరకు సెలవు, బాయ్.